హాయ్ అందరికీ నమస్కారం. వైజాగ్ తర్వాత ట్రైన్ ఎక్కాం కదా. సో మార్నింగ్ అయితే దిగేసాము. చాలా ఎర్లీ మార్నింగ్ దిగాం కాబట్టి ఇంకా చీకటిగా ఉంది బయట. సో రూమ్ అయితే చెక్ ఇన్ అయిపోయాము. అక్కడి నుంచి వచ్చి కొద్దిగా రెస్ట్ తీసుకుందాము అనేసి రెస్ట్ తీసుకున్న తర్వాత అమ్మవారి దర్శనానికి అయితే బయలుదేరాం. రూమ్ ఎలా ఉంది ఒకసారి చూపిస్తాను, వ్యూ అయితే చూసేయండి. ఫస్ట్ ఎంటర్ అవ్వగానే ఒక రూమ్ ఇచ్చారు. అంటే ఎంటర్ అవ్వగానే స్ట్రైట్గా ఒక మామూలు రూమ్ ఉంది. అక్కడ ఒక బెడ్ కూడా ఇచ్చారు. తర్వాత లోపల ఇంకొక బెడ్రూమ్ ఉంది. సో ఫ్యామిలీ సపరేటు, ఇంకా ఎక్స్ట్రా ఎవరైనా వస్తే కూడా పడుకోవడానికి ఉంటుంది. నైట్ అంతా నిద్ర లేకపోవడం వల్ల సరిగ్గా చాలా టైర్డ్నెస్ అనేది ఉంది. అదిగాక మొత్తం ఆల్మోస్ట్ 7 days నుంచి ట్రావెలింగ్లోనే ఉన్నాం కదా, కొద్దిగా టైర్డ్నెస్ చాలా అనేది ఉంది. ఇంకా ఈ రోజుతో మనకి ఈ అమ్మవారి దర్శనం అయిపోతూనే మనము బెంగళూరుకి అనేది వెళ్ళిపోతాము. సో ఫుల్ రెస్ట్, ఎర్లీ మార్నింగ్ కదా. చూడండి విజయవాడ మొత్తం ఎంత లైట్లతో వెలిగిపోతూ ఉందో. సో కొద్దిగా రెస్ట్ తీసుకున్న తర్వాత అమ్మవారి దర్శనానికి అయితే బయలుదేరిపోయాము రెడీ అయిపోయి. సో ఆటో తీసుకొని అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళిపోయి అక్కడే టెంపుల్ దగ్గరే బ్రేక్ఫాస్ట్ అండ్ టీ చాలా బాగుండే. ఇంతవరకు ఈ 7 daysలో టీ అంత టేస్టీగా అయితే నేను ఎక్కడా చూడలేదు. సో టెంపుల్కి కింద వైపు చాలా బాగుండే టేస్ట్. తర్వాత కొద్దిగా లైట్గా బ్రేక్ఫాస్ట్ చేసి, పిల్లలు ఉన్నారు కదా, సో బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాతే మేము దర్శనానికి వెళ్ళాము. ఎంతసేపు అవుతుందో తెలియదు అనుకొని, కానీ 1 hourలోనే దర్శనం అయిపోయింది. కిందనే స్లిప్పర్స్ అండ్ మొబైల్స్ పెట్టేసేసి పైకి వెళ్ళాలి. ఎక్కుకుంటూ వెళ్ళొచ్చు, లిఫ్ట్ కూడా ఫెసిలిటీ ఉంది. సో అమ్మవారి దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత దగ్గరలో ఉన్న భవానీ ఐస్లాండ్కి అయితే వెళ్ళిపోయాము. లోపలికి ఎంటర్ అయిన తర్వాత మనకి 20 rupees ఛార్జ్ అనేది చేస్తారు లోపలికి ఎంటర్ అవ్వడానికి. అది ఓన్లీ ఇటువైపు మాత్రమే చూడటానికి. మనం ఇటువైపు నుంచి మనం అటువైపుకి అంటే ఐస్లాండ్లోకి వెళ్ళాలి అంటే అక్కడ మళ్ళీ సపరేట్ మనకి బోట్స్ అనేటివి ఉంటాయి. సో మనకి అక్కడ నుంచి ట్రావెల్ చేయాలి అంటే మనకు కొన్ని ప్యాకేజెస్ ఉంటాయి. వాటికి మనం సమ్ అమౌంట్ పే చేస్తే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బాగా ఎంజాయ్ చేసి రావచ్చు.